పారితోషికాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము సామరస్యంగా అడుగుతుంటే ఈ పోలీసులను పెట్టి ఇది చేయడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం. మేము ఒకప్పుడు మేము సమ్మె చేస్తుంటే మాన్పెడ్స్లో పెట్టారు మీకు ఫిక్స్డ్ వేస్తామని చెప్పి ఆ మాయ మాటలు ఎంటివేయాయి. మేము మా యొక్క కష్టార్జితంతో మేము చేస్తున్న పనికి తగ్గ పారితోషికాలు కావాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడగడానికి వస్తే ఇళ్ళ నుండి అరెస్ట్ చేసుడు ఇది న్యాయమా? అసలు ఇది ఏంటిది? ఇది అర్థం కాకుంటుంటే ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము. అదేవిధంగా మేము చేస్తున్న పనులు చెప్పుకుంటే మాకే ఇది అనిపిస్తుంది. ఒక గ్రామంలో ఒక గర్భిణి లేకపోతే జీతాలు కట్ చేస్తున్నారు. మేము గర్భిణీలను తయారు చేయడానికి మేము డాక్టర్స్ మా దగ్గర ఏముంటుందని అడుగుతున్నాం ఈరోజు గవర్నమెంట్ని. అందుకోసం అని చెప్పి మాకు పారితోషికాలు పెంచాలని అడిగితే న్యాయం కోసం చేస్తే ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ లేని ఎడల ఈరోజు సామరస్యంగా చర్చలు జరిపితే ఓకే, లేని ఎడల మేము చాలా పెద్ద ఎత్తున పోరాటానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మీరు 18,000 వేతనం కోసం ఎందుకు అడుగుతున్నామంటే మాది ఏఎన్ఎంస్ ఏం చేయరు, మేము చేయండి ఏమీ కాదు, ఏం చేస్తున్నామని అరెస్ట్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు మాకేం చెప్పారంటే 18,000 పెంచమని సీతక్క రేవంత్ రెడ్డి చెప్పిండు మాకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అరెస్ట్ చేస్తున్నారు. మా బాధలు మేము అడుగుతున్నాం కదా, కేసు లేకపోతే మాకు కేసు ఇవ్వట్లేదు కదా వాళ్ళు. మరి ఎట్లా గవర్నమెంట్ డెలివరీస్ కావాలో అంటారు, సీసీలు వాడాలా అంటారు. అన్ని వాడినప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందండి? ఎన్ని కేసులు ఎంత వేస్తాము? నెలలో ఒకరు ప్రెగ్నెన్సీ ఉంటారా? ఎట్లా మేము కష్టపడతాము? అన్ని ఆన్లైన్లు మాత్రమే చేపిస్తున్నారు కదా, ఫోన్ నుంచి ఫోన్ చేయమంటారు కదా. ఒక ఫోన్ ఇచ్చి గవర్నమెంట్ ఇన్ని ఆన్లైన్ చెప్పి ఎలా చేయగలుగుతాము? కొంతమంది జీతాలు కూడా పడలేదు మాకు. దాని గురించి అంతా చేస్తున్నాం మేము. మేమేం చేయలేం కదా, దానికి ఏమేమి చేస్తామండి? టార్గెట్ అంటే మేము టార్గెట్ ఎలా చేస్తాము? ఒక్కళ్ళిద్దరు అంటే వెతుకుతాము, 4 టార్గెట్ ఎలా చేస్తామండి ఒక సెంటర్ లో? మరి మేము సామ్రాజ్యంగా మా జీతాల గురించి అని వచ్చినాం. మాకు జీతాలు రాలేవు కనీసం. ఇప్పుడు మళ్ళీ మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. ఫిక్స్డ్ వేతనం కావాలి 18,000 జీతాలు నెల నెల కంపల్సరీ రావాలి. ఏఎన్సీ టార్గెట్ తగ్గించాలి. అట్లా మేము సామరస్యంగా వచ్చినాం. ఇప్పుడు పోలీసులను మనం ఇట్లా చేసి మేము ఏం చేయాలి? ఎవరిని అడగాలి? అడగడానికి కోసమే మేము వచ్చినాము. మాకు జీతాలు వస్తలేదు, మేము వచ్చినాం. మా హక్కు లేదా మాకు? మేము ఏం దొంగతనం చేసామని మమ్మల్ని పోలీసు వేస్తారు. ఏం దొంగతనం చేసామని మమ్మల్ని పోలీసే వేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఏం తప్పు చేసాం మేము? ఇక్కడ లోకల్ మా జీతాల కోసం మేము 15 సంవత్సరాలు చేస్తున్నాం. 9,000 జీతం అలా కట్ చేస్తారు. ఇంకా మా టార్గెట్లు ఉంటాయి, సర్వేలు అంటారు, అన్ని అంటారు. ఆ జీతం కోసం మేము అడగడానికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు సార్. ప్రభుత్వం చెప్పిందండి, హామీ ఇచ్చింది 18,000 జీతం చేస్తాము అని చెప్పారు. సీతక్క చెప్పింది ఇదే. వేసే జీతం కూడా వేయలేదు కదా మాకు. ఎట్లా బతకాల మరి మేము? సార్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఆశా వర్కర్లు వచ్చిళ్ళు. వీళ్ళు ఇక్కడ కోటి సిగ్నల్ దగ్గర, కోటి సెంటర్ దగ్గర బైఠాయించి వీళ్ళ నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఏం చెప్తారు మీరు? మేము ఇప్పటి వరకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మేము గెలిపించుకుంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం అన్నా ఫస్ట్ తారీఖు వేసేది మాకు ఎంతో కొంత ఇచ్చిన పారితోషికం అన్నా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ పారితోషికాలు కూడా కంటిన్యూ ఇవ్వట్లేదు. మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మాకు వచ్చే జీతం రాకపోతే మేము మా పిల్లలు బతకడం చాలా దుర్భరం అయిపోయింది. అట్టి ఇప్పుడు మా సమస్యలు చెప్పుకున్నామని మేము వస్తే ఈ పోలీసు వాళ్ళు ఇట్లా మాకు కనీసం మా సమస్యలు ఏందో మేము చెప్పుకోకుండా మాకు ఇట్లా అడ్డుపడి మమ్మల్ని ఎక్కడికక్కడికి అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టు చేసినంత మాత్రంలో మా ఉద్యమం అనేది ఆగదు. మేము ఇప్పటికైనా ఈ సమ్మె చేస్తూనే ఉంటాం. వచ్చినప్పుడల్లా చాలాసార్లు మేము నోటీసులు ఇచ్చినాం కమిషనర్ గారికి. అయినా చేస్తాం అంటున్నారు. మాకు ఇంతవరకు ఏమీ లేదు, పరిష్కారం ఇవ్వట్లేరు. మాకు ఎన్సీడీ అని టార్గెట్లు అని, ఎన్సీడీ అని, ఏఎన్సీ టార్గెట్లు అని మాకు అన్ని టార్గెట్లు పెడుతున్నారు. సరే, టీబీ పేషెంట్లు, స్కూటం బాక్స్లు అన్ని చేసినా మాకు కనీసం చేసిన దానికి ఇచ్చిన పారితోషికం కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు 9,000 పని లేకపోతే ఇయ్యరు, ఫిక్స్ లేదు. ఏఎన్సీలు ఉండాలి, డెలివరీ గవర్నమెంట్ డెలివరీ ఉండాలి, ఎన్సీడీ చేయాలి, డెలివరీ అన్ని చేయాలన్నమాట. ప్రతి నెల టార్గెట్ 2 ఏఎన్సీలు చూపించాలి నెలకి. నెలకి ఎక్కడ ఉంటాయి ఏఎన్సీలు ఉంటారా? నెల మన చేతులు ఏముంటాయి చెప్పండి? వాళ్ళ గౌడ్ డెలివరీ అయితే ఖచ్చితంగా గౌడ్ డెలివరీ కావాలి. ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు. అట్లయితేనే మాకు జీతం లేదు. ఇక పనిని బట్టి పారితోషికం. చూడండి, వీళ్ళకు అంటే నెలకి 2 గర్భిణీలను చూపించాలని చెప్పి అంటా ఉన్నారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు?
మేము న్యాయమైన పోరాటం కోరుతున్నాం. ఏదైనా కూడా మాకు పనికి తగ్గ పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం కావాలి. మేనిఫెస్టోలో పెట్టినట్టు 18,000 ఫిక్స్డ్ వేతనం మేము ఇస్తామని అన్నారు. ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు. ఏమన్నా అంటే టార్గెట్ అంటున్నాడు. అన్ని పనులు మాత్రం మా ఆశా వర్కర్లతో చేస్తున్నారు. జీతాల కాడికి వచ్చేసరికి మీకు ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మీకు టార్గెట్ బట్టి మీకు జీతం వేతనాలు ఇస్తామని అంటున్నారు. మా స్కూటం కంటైనర్స్ కూడా మా పని కాదు. ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆశా వర్కర్లు తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మేము ధర్నాలో కూర్చున్నాం. ధర్నాల కిందకి వచ్చిండ్రు. మీకు మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా 18,000 రూపాయలు వేతనం చెల్లిస్తామని చెప్పిండు. ఆ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది అన్నాడు. మేము వచ్చిన తర్వాత మొదటి సంతకం మీ దాని మీద పెడతాని మా జిల్లా మా నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ ఈ రోజు ఏమైంది? ఆశలను ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో కొట్టిస్తా ఉన్నాడు. పోలీసులతో ఎట్లా తనిపిస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని మేము నిలదీస్తున్నాము. ఇలా ఆశా వర్కర్లతో పెట్టుకుంటే ప్రభుత్వం ఇంత ముందుకు ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం కూడా అలాగే అవుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీకు ఖచ్చితంగా చెప్తున్నాము. మా ఉసురు తగలక మారాలి. మీకు మాకు రక్తాలు కారుతా ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని నిలదీస్తా ఉన్నాం. రైట్, చూడొచ్చు మీరు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతా ఉన్నాం, శాంతియుతంగానే ధర్నా చేస్తా ఉన్నామని చెప్పొచ్చు. మీరు ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. వీళ్ళు చాలా వరకు కూడా మోస్ట్లీ వీళ్ళని లిఫ్టింగ్ చేస్తా ఉన్నారు. లిఫ్టింగ్ చేసి ఆశా వర్కర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు వచ్చినారు ఇక్కడికి. సో వీళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి వెహికల్ ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఒకసారి దాదాపుగా ఏంటంటే ఇప్పటికే చాలా మందిని కూడా లిఫ్ట్ చేశారు వీళ్ళు. అంటే ఏదైతే వీళ్ళు ఆశా వర్కర్లు ధర్నా చేస్తా ఉన్నారో అంటే వాళ్ళ తరపు నుంచి చెప్పాలంటే నిరసన తెలుపుతా ఉన్నారు. వాళ్ళకు ముఖ్యమైన డిమాండ్ 1-2 ఉన్నాయి. మా వేతనం ఏదైతే ఉందో మా శాలరీ ఫిక్స్డ్ అంటూ మాకు లేదు. ఒకసారి 8,000 అంటా ఉన్నారు, ఒకసారి 9,000 అంటా ఉన్నారు. అసలు సరిగా మాకు జీతం రావట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీకు 18,000 ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి మిమ్మల్ని ఫిక్స్డ్ శాలరీ పెట్టి ఫస్ట్ సంతకం మీ శాలరీ పైననే నేను సైన్ చేస్తాను, మొట్టమొదటి సైన్ అని చెప్పి కూడా ఆశా వర్కర్లకి చాలా పెద్ద ఎత్తున ఒక హామీ అయితే ఇచ్చాడు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏమాత్రం కూడా కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మా ఫైల్ పైన సంతకం పెట్టడం కాదు, ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో అసలు ఆశా వర్కర్ల గురించి కనీసం ఒక మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఒకసారి చూడండి మీరు, ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లను మాత్రం ప్రతి ఒక్కరిని కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం వీళ్ళు పోలీసులు చేస్తూ ఉన్నారు. సో చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి పోలీస్ యంత్రాంగం వచ్చి కూడా పనిచేస్తూ ఉంది. అంటే ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఆశా వర్కర్లు అని కూడా వీళ్ళని చెప్పొచ్చు. ఒకసారి మేము మర్యాదగా ఎక్కుతామంటే కూడా కుక్కలను దోషేస్తున్నారు సార్ ఈ పోలీసు వాళ్ళు. మేము ఎక్కి లోపల కూర్చుంటే మేము ఎక్కడెక్కడ పోతాం, ఎక్కడ పోతాం. మేము ఎక్కుతుంటే అరెస్టులు ఏమైనా అయిపోతే ఈ పోలీసు వాళ్ళే. మేము ఎక్కడ సిద్ధంగా ఉన్నాం కదా, దోస్తులు కుక్కలు ఎక్క అది చూడండి. దౌర్జన్యం ఇది, ఎంత దౌర్జన్యం అంటే దౌర్జన్యం. ఇదే చూపించే పవర్ దొంగలనే చూపించా వేసుకోవడానికి చూడొచ్చు. పోలీసుల ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే నాకు తెలిసినంతవరకైతే దాదాపుగా ఒక 100ల సంఖ్యలో ఆశా వర్కర్లు వచ్చారు. ఆశా వర్కర్లు వచ్చి కూడా శాంతియుతంగా మేము నిరసన చెప్తా ఉన్నాం అని చెప్పి ఒక్కొక్క మహిళని దాదాపుగా ఒక 3-4 ఈ మహిళలు పోలీసులు ఈ వెహికల్ ఎక్కించే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నారు. సో ఒకసారి నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేస్తా ఉంది. కొంతమంది ఇక్కడ కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఏం చెప్తారమ్మా, పోలీసులు ఎట్లా చేస్తా ఉన్నారు, మీకు ప్రభుత్వం నుండి ఎట్లాంటి స్పందన కలుగుతా ఉంది? మీరు మేము ఈ రోజు గవర్నమెంట్ కి చెప్పాల్సింది ఒకటే, సామరస్యంగా మేము పోరాటానికి వస్తే ఈ పోలీస్ జులుము ఇంత దారుణంగా చేస్తూ మా ప్రాణాలకు తెగించి కూడా మేము చేస్తామంటుంటే, వెహికల్ పెట్టి ప్రాణాలను కూడా ముప్పేయకుండా చేస్తుంటే ఈ రోజు ఒక ఆశా వర్కరు వచ్చేసి ఇక్కడ పడిపోయింది. ఏమైతుందంటే శ్వాస ఆడతలేదు. ఇప్పుడు ఆమెకు ఏమైనా మేము గవర్నమెంట్ ఏం చేయాలనేది మాకు అది కూడా లేకుండా ఉంది. అందుకని మా డిమాండ్స్ ఏంటంటే, ఒక ఆశా వర్కర్ చనిపోతే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలంటున్నాము. ఎందుకంటే మేము కోల్పోయిన మా కుటుంబం బ్రతకాలని చెప్తున్నాం. మేము ప్రజలకు న్యాయం చేస్తున్నాం, స్వార్థం లేని సేవలు అందిస్తున్నాం ఈ రోజు ప్రజలకు.
ఉద్రిక్తత పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ కు ముందస్తుగా తెలియజేస్తున్నాం. ఒకసారి చూడొచ్చు. మేడం మేడం కొంచెం మెల్లగా మెల్లగా. సో చూడొచ్చు చాలా సో చూడండి, స్పృహ తప్పిపోయినటువంటి వాళ్ళని కూడా వీళ్ళు వెహికల్ ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపుగా అందరిని కూడా క్లియర్ చేశారు ఇక్కడ. That's it.